రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ ముదిరాజును బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తే రానున్నటువంటి ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటవి. ముదిరాజులు ఏ వర్గంకా అయితే మొగ్గు చూపుతారో ఆ వర్గంకా ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నది అనేది సందేహం లేదు. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చింది ముదిరాజులే. ముదిరాజులను పక్కన పెట్టిన బీఆర్ఎస్ను ఓడించింది ముదిరాజులే. బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ను నేడు గెలిపించింది కూడా ముదిరాజు వర్గమే. బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులను అణగదొక్కాలని చూసిందని చెప్పేసి ముదిరాజు వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ముదిరాజులకు పార్టీ అధిష్టానం కనుక బీజేపీ కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని సులువుగా అధిష్ఠించగలరని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 1 కోటికి పైగా ముదిరాజులే ఉన్నారు. ఆ ముదిరాజులందరూ ఓటు ఎటు వేస్తే అటే ప్రభుత్వం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తే అది సరైన నిర్ణయమే అని చెప్పేసి ఈటెలకు రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి ముదిరాజుల తరపు నుండి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత ఓబీసీ బీసీ హక్కుల పరిరక్షణ సంఘం నుంచి కూడా ఈటెల రాజేందర్ ముదిరాజు గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే స్వాగతిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈటెల రాజేందర్ ముదిరాజును రాష్ట్ర అధ్యక్షుడు చేయాలని మళ్ళొకసారి గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటున్నాం. ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనను నియమించాలని, తటస్థులంతా కూడా మరి బీజేపీ వైపు వచ్చేటందుకు ఆస్కారం ఉంటుందని యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి